ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ కింద ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ సెకండరీ ప్రాసెసింగ్ సెంటర్స్ లో భాగంగా ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం. దాదాపుగా 2,500 కోట్ల పైచిలకు ప్రైమరీ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ అప్పటికే ఖర్చు కూడా చేసి దానికి మరో 2,500 కోట్ల రూపాయలతో దాదాపుగా 5-6 వేల కోట్ల రూపాయలతో దానికి ఒక కార్యాచరణ కూడా శ్రీకారం చుట్టింది. అటువంటిది ఈ రోజు రైతు పరిస్థితి అన్యాయమైన పరిస్థితిలో ఈ రోజు ఉన్నాడు. ఆదుకునే నాదుడు ఎక్కడా కూడా కనపడని పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా మనిషి కాదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఆయన చేస్తా ఉన్నది రైతుల ఉసురు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తగ్గుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు అతి త్వరలో